వచ్చిండు మొత్తానికైతే మోడీ సర్కార్ అని చెప్పుకోవచ్చు. పిఠాపురంలో ప్రగతి పరుగులు. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం నుండి పోటీ చేశాడో అప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ పోటీ చేసేది పవన్ కళ్యాణ్ కాబట్టి. గతంలో పిఠాపురం అంటే కేవలం ఆ జిల్లా వరకే, ఆ జిల్లా ప్రజల వరకే తెలిసేది, రాష్ట్రం మొత్తం తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పిఠాపురం నుండి పోటీ చేస్తాడని చెప్పేసి తెలియగానే ఆ పిఠాపురం పేరు కాస్త దేశవ్యాప్తంగా మారుమోగిపోయినప్పుడు. సో ఆయన 60-70 వేల మెజార్టీతో అక్కడ జనాలు గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా కొన్ని శాఖలకు మంత్రిగా అయిన తర్వాత గిరిజన ప్రాంతాలు అంటే రోడ్డు అంటే ఏంటో తెలియని ప్లేస్లో కూడా ఆయన రోడ్డు వేపించి ఆయన ఏందో చూపిస్తాను. అంటే మామూలుగా డిప్యూటీ సీఎం పదవిలో కొన్ని శాఖలకు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్నే ఆ విధంగా అంటే ఎక్కడో గుట్టలు, చెట్టులు, చీమలు, మనం అంటాం కదా చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడం అని చెప్పేసి అలాంటి అడవిలో సైతం రోడ్డు వేపిస్తున్నాడు. లైట్ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళకి విద్యుత్ అక్కడ ఏర్పాటు చేసిండు, కరెంటు పెట్టించిండు, లైట్లు వేయించిండు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ చెప్పులు కూడా ఒక దగ్గర వెళ్తే చెప్పులు కూడా వేసుకోలేదట. చెప్పులు అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకు. ఆ ఊరు మొత్తం ఇంతమంది కనుక్కొని ఆ ఊరు నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరు జనాలు మొత్తం అందరికీ కూడా ఆయన చెప్పులు కొనిచ్చి ఆ ఊర్లో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది పవన్ కళ్యాణ్. మరి అట్లాంటి కొన్ని శాఖలకి మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఆ దిశగా అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి, మరి ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన నియోజకవర్గం, ఆయన నమ్మి గెలిపించినటువంటి ఏదైతే కాన్స్టిట్యూన్సీ ఉందో మరి ఆ నియోజకవర్గాన్ని నువ్వు విడిచిపెడతాడా? అది పిఠాపురంలో ప్రగతి పరుగులు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంపై పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. పిఠాపురాన్ని దేశంలోనే అత్యుత్తమ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సార్వత్రిక ఎన్నికల వేళ ఇచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురై కనీస మౌలిక వస్తువులు లేక కుడరిల్లిన పల్లెలు ఇప్పుడు సరికొత్త రహదారులతో కలకలాడుతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి చిన్న సమస్యను తన సొంత సమస్యగా భావించిన ఉప ముఖ్యమంత్రి వరిలో బడి, గుడి, ఆసుపత్రులను అనుసంధానిస్తూ ఒక అద్భుతమైన రవాణా నెట్వర్క్ను పిఠాపురంలో ఆవిష్కరించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. రోడ్డు చూడండి, వ్యవసాయ క్షేత్రాలకు ఇది రాజమార్గాలు. మామూలుగా ఇట్లాంటి రోడ్డు కావడానికి కొన్ని ఊర్లలో ఇప్పటికి రోడ్డు లేక మట్టి రోడ్లపైనే ప్రయాణిస్తారు. ఇక్కడ రైతులు రాజులు అని చెప్పిస్తారు అంటారు కదా, మరి ఆ రైతులకు రాజులాగా చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయరు. కానీ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళడానికి రాజమార్గాలు ఇదంతా కూడా రోడ్డు అనుకుంటారు. ఏంది వ్యవసాయ పనులకు పోవడానికి వేసినటువంటి రోడ్డు పిఠాపురంలో. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. $200 కోట్లతో 307 కిలోమీటర్ల సరికొత్త రహదారుల సామ్రాజ్యం అంట. అభివృద్ధికి నిధులు లేమి సాకు కాదని పాలకుడికి చిత్తశుద్ధి ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, శాస్కీ, రోడ్ల భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులను ఏకతాటిపైకి తెచ్చి కేవలం రోడ్ల నిర్మాణం కోసం ఏకంగా 207 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. అంటే నాయకుడిలో నిజాయితీ ఉంటాయి, నాయకుడిలో నిబద్ధత ఉంటాయి. ₹1 కూడా అందరూ ఒకళ్ళు తీసుకోరు. అంటే నిధులు వస్తే ఆ నిధుల్ని బరాబర్ ఖర్చు పెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసి చూపిస్తాను. మామూలుగా ఈయన నిధులు కాకుండా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నిధులు వస్తాయి, దాన్ని బట్టి వేయచ్చు. కానీ ఈయన కొంచెం ముందడుగేస్తాడు. ఎందుకంటే ఈయనకు కొంచెం దయా జాలి గుణం ఎక్కువ కదా. అంటే రాజకీయ నాయకులు రాజకీయాలు ఇలాంటివి పాసిబుల్ కాదు, కానీ ఆయన చేసి చూపిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా ప్రభుత్వ నిధులు వచ్చినప్పటికి కూడా ఆ ప్రభుత్వ నిధులు ఎందుకు వేస్ట్ చేయాలి, ఆ ఖజానాను ఎందుకు లూట్ చేయాలని చెప్పేసి అవి వాడకుండా తన సొంత పైసలతో ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నాడు. అంటే రాజకీయాలకు రాకముందు, ఉప ముఖ్యమంత్రి కాకముందు చేసిందంటే తన సొంత పైసలతో ఏదో స్వలాభం కోసం, రాజకీయం ఎదుగుదల కోసం చేసినట్టు అది వేరు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్ర ఖజానా నుండి వచ్చేటువంటి బడ్జెట్ కూడా ఆయన ఆపుతున్నాడు, వేస్ట్ చేయట్లేదు. అప్పుల పాలు చేయకుండా ఆయన తన సొంత పైసలతో ఇంకా చేస్తూ ఉన్నాడు ఇప్పటికి కూడా, స్టిల్ నౌ. దశాబ్దాల చీకట్లను చీలుస్తూ మత్స్యకార కాలనీలో జిలుగులు.
సముద్ర అలలతో పోరాడే మత్స్యకారుల జీవితాల్లో పవన్ కళ్యాణ్ శాశ్వత వెలుగులు నింపారు. అలల కోతకు గురై సముద్ర గర్భంలో కలిసిపోయిన మాయాపట్నం మత్స్యకారులకు 13 ఏళ్ల క్రితం ఇల్లు కట్టించిన గత పాలకులు కనీస వసతులు కల్పించడం గాలికి వదిలేశారు. ఈ దయనీయ పరిస్థితిని గమనించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు 1,52,00,000 నిధులతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించి ఆ కాలనీ రూపురేఖలు మార్చేశారు. ఉప్పాడ తీర ప్రాంతంలో జట్టికి వెళ్లే బురదమైన రహదారిని బాగు చేసి మత్స్యకారులు సరుకు రవాణా చేసుకునేలా గ్రావెల్ రోడ్డు వేశారు. అలాగే 330 మంది నివసించే కొత్త సూరాడపేట పునరావాస కాలనీకి 93 లక్షలతో సిమెంట్ రోడ్డు వేసి ప్రధాన రహదారితో అనుసంధానించారు. ఇది కథ. ఈ చూడు ఎట్లున్నాయో. ఒకప్పుడు పిఠాపురం ఆ సైడ్ వెళ్ళాలంటే చాలామంది ఇబ్బంది పడేవాళ్ళట, చాలా ఇబ్బంది పడేవాళ్ళట. ఆ రోడ్లు ఆ విధంగా ఉంటాయి. అలాంటి పిఠాపురం రూపురేఖలే మార్చేసిండు. దేశంలోనే ఒక ప్రత్యేక నియోజకవర్గంగా దాన్ని చేసి చూపిస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. ఇప్పుడు అదే తూచా తప్పకుండా పాటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏదో ఓట్ల కోసం వచ్చి ఓట్లు పడగానే వెళ్ళిపోయే నాయకుడు కాదు. అది నిజాయితీ వేరు, నిబద్ధత వేరు. బ్లాస్ట్ కాదు వేస్ట్. విజయ్ సర్కార్ తొలి బడ్జెట్పై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27